హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని. మీకోసం ఒక అన్బాక్సింగ్ టు మేకింగ్ వీడియో అనేది మీ ముందు తీసుకొని వచ్చానమాట ఈరోజు. ఇది వచ్చేసి స్ప్రౌట్స్ మేకర్ అండి. ఇది చాలా బాగుంది. నేను మా అక్క తెప్పించుకుంటే చూశానండి. నేను కూడా తెప్పించుకోవాలి అనిపించింది. మనం స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. వాటిని ముందే నానబెట్టేసి వాటర్ అంతా వంచేసి ఒక బట్టలో కట్టేసి అలా చేసుకోవాలి కదా. దీంట్లో అలా ఏం లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్పించేస్తానండి. చూడండి, చాలా బాగుంది. ఇది కింద గ్లాస్ జార్ అనమాట. పైన ఇలా హోల్స్ మూత ఒకటి వస్తుందండి. ఈ హోల్స్ మూత వల్లనే మనకి స్ప్రౌట్స్ అనేవి చాలా బాగా రావడం జరుగుతుందండి. ఎలా చేయాలో అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. చూడండి, దీనికైతే మామూలుగా పడితే మూత పట్టలేదండి. అలా కాకుండా ప్రెస్ చేయాలన్నమాట దాన్ని, అప్పుడు మూత సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేరుగా వీడియోలకి. దీనికోసం మనం ఇందులో ముందుగా పెసలు, పల్లీలు, శనగలు వేసుకున్నానండి. ఇష్టమైన వాళ్ళు అలసందలు అవి వేసుకోవచ్చు. ఇంకా మిల్లెట్స్తో కూడా దీంట్లో రాగులు, సజ్జలు అలా కూడా స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది మీ ఇష్టము. దీన్ని వాటర్ వేసి బాగా కడగాలండి వీటిని. ఎందుకంటే వీటిలో మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసి ఆ వాటర్ పంపి మళ్ళీ వాటర్ యాడ్ చేసేసి ఆ మూతను సెట్ చేసేయాలండి. ఇలా 8 అవర్స్ ఆర్ 10 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇది మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ లేదా నైట్ వాటర్ అనేవి వంపేయాలన్నమాట. నైట్ వాటర్ వంపేసి అక్కడ హుక్ లాగా ఉంది కదండి, అది హ్యాండిల్ లాగా ఉంటుందండి. దాని మీద జార్ అనేది ఉండిపోతుంది. మార్నింగ్ కల్లా ఇలా స్ప్రౌట్స్ వచ్చేసాయండి. మొలకలు అనేవి చాలా బాగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ మొలకల్లో 1 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, కీరా ముక్కలు 1 by 1 యాడ్ చేసుకోవాలండి. కీరా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర అనేవి సన్నగా కట్ చేసి పెట్టి యాడ్ చేసుకున్నాను. క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటానండి దీనికి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని తినేయటమే. మామూలుగా అయితే స్ప్రౌట్స్ చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు అన్నమాట. లంచ్ బాక్సులకు కూడా ఇవి మంచి సలాడ్స్ లాగా యూజ్ అవుతాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా ఎంప్లాయీస్కి ఈజీగా వర్క్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.